యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాను. మన జీవితంలో కొన్నిసార్లు ఈ రీతిగా మనం ఆలోచన చేస్తాం. ఎందుకు నా లైఫ్ వేస్ట్గా అనిపిస్తూ ఉన్నది, అరే ఏం అనుకున్నా కూడా అది జరగట్లేదు ఎందుకు అని విచారపడుతూ చాలాసార్లు నేను చచ్చిపోతే బాగుంటుందేమో అని ఒక తీవ్రమైన ఆలోచనలో చాలామంది మునిగిపోతూ ఉంటారు. ఇలానే ఒక మంచి ప్రాఫిట్, ఒక ప్రవక్త కూడా ఈ రీతిగానే అనుకున్నాడు. రండి నాతో కలిసి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనము మనము చూసుకున్నట్లయితే, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బద్రీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలను, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ఇక్కడ మనము చూసిన వారమైతే ఈ ప్రవక్త హీ ప్రేడ్ టు గాడ్, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా ప్రాణాన్ని తీసివేసుకోనేసి. నిజంగా చాలాసార్లు మన జీవితంలో ప్రభువా విసిగిపోయినానయ్యా, నీ రాకుడొస్తే ఎంత బాగుండును, లేకపోతే నన్ను తీసేసుకో ప్రభువా అని మనము కూడా చాలాసార్లు ప్రార్థన చేసి ఉంటాం. మోషే కూడా ఇంత భారాన్ని మోయవచ్చునంటే నన్ను చంపేసేసే అని అన్నాడు. ఈవెన్ యోనా కూడా నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలనేసి ఆయన సంబోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూసినట్లయితే ఇర్మియా కూడా, యోబు కూడా ఆ రీతిగా అనుకోవడము సర్వసాధారణంగా అనిపిస్తుంది. సీరియస్గా ఆత్మీయమైన జీవితంలో వెళ్ళాల్సిన వారు ఏదో ఒక సమయంన ఈ రీతిగా ఆ మరణాపేక్ష ఇట్లా అనేసి ప్రభువా నీ రాకడొస్తే ఎంత బాగుండనేసి అనుకుంటూ ఉంటాం. ఇక్కడ మనము చూసినట్లయితే ఏలియా యొక్క జీవితంలో మరి ఆయన 450 బయలు ప్రవక్తల్ని చంపాడు సవాల్ చేసి. ఇవన్నీ చూసిన యెజబేలు రేపు సాయంకాలం కల్లా నిన్ను కూడా ఒక్కనివరి నేను చేయకపోతే చూసుకో అన్నప్పుడు ఎంతో బాధతో పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు ఏలియా. విశ్వాసాన్ని కోల్పోయాడు. ప్రియమిత్రమా, మన జీవితంలో విశ్వాసాన్ని మనం కోల్పోయినప్పుడు, దేవునికి దగ్గరగా అవ్వకుండా మనము దూరంగా వెళ్ళినప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రభు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టిన సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఏం చేశాడు ఏలి యొక్క జీవితంలో. చక్కటి ఆహారము పెట్టి చక్కగా నిద్రపుచ్చి, తర్వాత చాలా దూరం నువ్వు ప్రయాణం చేయాలి కాబట్టి నీవు రెస్ట్ తీసుకొని అన్నాడు. కొన్నిసార్లు విసిగిపోయినప్పుడు, ఎందుకంటే బాగా విసిగిపోయినాడు ఏలియా కాబట్టి హీ నీడెడ్ రెస్ట్. అప్పుడప్పుడు మన జీవితంలో మినిస్ట్రీలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు రెస్ట్ అవసరం ఉంటుంది. అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోకుండా అలానే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కొన్నిసార్లు ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు మనం రెస్ట్ తీసుకోవాలి. ఆయన చూడండి ఏలే ఏం చేశాడు, మంచి ఫుడ్ పెట్టాడు దేవుడు, మంచిగా రెస్ట్ తీసుకున్నాడు. దాని తర్వాత ప్రభు తనతో మాట్లాడి చక్కటి జీవితాన్ని తనకి ఇచ్చాడు. ఏ విధంగా అసలు కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుందంటే ఇలాగే ఏలియాలాగే మనం ప్రార్థన చేస్తాం, కానీ దేవుని యొక్క ఉద్దేశం చూసారా ఎలాగుందో. దేవుడు ఏలియాని చావు చూడకుండా రథాల్లో తీసుకుని వెళ్ళాలని ఆశపడితే, ఇతనేమో మరణాపేక్ష గల వాడిపై చనిపోవాలని కాదు కానీ దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తాడు, నన్ను చంపేసే అన్నట్టు. ప్రియమిత్రమా, కొన్నిసార్లు మన ప్రార్థన కూడా ఈ రీతిగానే ఉంటుంది. దేవుడు మన గురించి చాలా ఎక్కువ ఆలోచన చేసి చాలా శ్రేష్టమని ఇవ్వాలని అంటే మనం తుచ్చమైన వాటిని మనం ఆశించి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఒకవేళ దేవుడు నీ ప్రార్థన ఏదైనా ఆలకించకుండా ఉన్నాడనంటే శ్రేష్టమైనది నీ కోసము దాచి ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకో. అలసిపోయిన నీవు జ్ఞాపకము చేసుకో, ప్రభు యొక్క వాక్యాన్ని భుజిస్తూ ఉన్నట్లయితే విశ్వాసంలో అధికమైన విశ్వాసంలో వెళ్ళిపోతూ ఉంటావు. ఎందుకు తెలుసా, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగునని రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనకు తెలిసిన విషయమే. కాబట్టి విశ్వాసమును నిలకడగా ఉన్నట్లయితే ముందుకు సాగిపోతావు. గాడ్ హస్ ఎ బెస్ట్ ప్లాన్ ఫర్ యూ. నీ కోసము దేవుడు శ్రేష్టమైన ప్రణాళిక కలిగి ఉంటూ ఉన్నాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకో. జస్ట్ వెయిట్ ఫర్ దట్.
గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, యు ఆర్ నాట్ ఫినిష్డ్ ఎట్. నీవు ఇంకా తయారు చేయబడలేదు. దేవుడు నిన్ను ఇంకా తయారు చేస్తున్నాడు, నేను మలుస్తూ ఉన్నాడు. తన కోసం వాడుకోవాలని, శ్రేష్టమైనవి నీ ద్వారా చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి కొన్నిసార్లు నీ జీవితంలో ఇటువంటి ఫేజెస్ గుండా వెళుతూ ఉంటావు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, అధైర్యపడక. అసలు ఏలియా తర్వాత ధైర్యంగా ఉండి అదే ఆహాబు దగ్గరికి వెళ్ళేసి సవాలు చేశాడు. మనకు బాగా తెలిసిన విషయమే. చక్కటి జీవితం తర్వాత అది కాకుండా తన కోసమని మరి ఎలీషాను కూడా తయారు చేసుకున్నాడు. చక్కగా ప్రభు మహిమార్థమై అలాగ రథాల పని తీసుకుని వెళ్ళాడు. శ్రేష్టమైన జీవితము జీవించగలిగాడు. కాబట్టి నీకు అటువంటి శ్రేష్టమైన జీవితము దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యము, ఈ ఆత్మీయమైన ఆహారము విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. నిరసించిపోకుండా ప్రభువా, విసిగి చెందకుండా ప్రభువా, మీ వైపు చూసుకుంటూ ఓపికతో ప్రభువా పరిగెత్తేటువంటి వారుగా నాయన, మీకోసం బలమైన సాక్షులుగా ఉండేటువంటి వారుగా తయారు చేయండి నాయన. ప్రతి సమస్యని మీరు తీసివేయండి. మీ ప్రణాళికలో బిడ్డలు ఉంచండి, మీ ఏర్పాట్లో ఉంచండి. వాళ్ళ కుటుంబ పరిస్థితులను ప్రభువా మార్పించి నాయన చక్కటి జీవితాన్ని వారికి అందరికీ దయచేస్తారు నమ్మి మేము స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీరు నిజంగా ఈ యొక్క కార్యక్రమం వల్ల మీరు బలపరచబడినట్లయితే దయచేసి ఇతరులకు షేర్ చేస్తారని నేను మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.